अथ मंत्रपाठः। सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। మనము అష్టాధ్యాయ క్రమ పాఠంలో 5వ అధ్యాయంలో 1వ పాదం చెప్పుకుంటున్నాము. నిన్న మనము 60వ సూత్రం వరకు ప్రస్తావించుకున్నాము. సప్తమ్నోయ్ ఛందసి. ఈరోజు 61వ సూత్రం ప్రస్తావించుకోవాలి. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతమనుసరామः. 30-40 ब्राह्मणे संज्ञायां डन्. 30-40 ब्राह्मणे संज्ञायां डन्. ఇది మనకి సూత్రము. 30-40 బ్రాహ్మణే సంజ్ఞాయాం. ఇక్కడ మనం విభాగం చేసుకున్నాం. 30-40 ఇంతవరకు ఒక భాగము. ఇది పదవి భాగము. ఇది షష్ఠి విభక్తి ద్వివచనంలో ఉంది. ఎందుకు శతోహ అంటున్నాం అంటే ఇక్కడ 30-40 షష్ఠి విభక్తి ద్వివచనం. ఎక్కడైతే షష్ఠి విభక్తి వస్తుందో అక్కడ దాని స్థానంలో పనిచేసుకుంటాం. పంచమి దాన్ని ఉత్తరంగా పనిచేసుకుంటాం అట. పంచమి విభక్తి అంటే దాని ప్రతి విధానం ఉంటుంది ఖచ్చితంగా. షష్ఠి ఉంటే దాని స్థానంలో ఏదైనా ఆదేశం వస్తూ ఉంటుంది. అస్తు. తో అలాగే బ్రాహ్మణే సప్తమి విభక్తి ఏకవచనం. బ్రాహ్మణ సప్తమి విభక్తి అంటే అది సప్తమి విభక్తితో యుక్తమైన పదం ఏదైతే ఉందో అది పక్కన ఉంటే ముందుకు ఏదైనా పని చేసుకుంటాం అనమాట. అది మన సప్తమి విభక్తి యొక్క అర్థం మనం చూస్తూ వస్తున్నాము. నెక్స్ట్ సంజ్ఞాయాం సప్తమి విభక్తి ఏకవచనం, డన్ ప్రథమ విభక్తి ఏకవచనం. ఇది మనకు పదవి భాగము. ఇక్కడ సమాసం గమనించినట్లయితే 30-40 ఇది 30-40 అలా వస్తుంది. 30-40 తయోః 30-40 ఇలా వస్తుంది. ఇత్యత్ర ఇతరేతర యోగ ద్వంద్వ సమాసం మనకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అస్తు. అనువృత్తి వచ్చేసి తదస్య పరిమాణం తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః 30-40 ఇత్యేతాభ్యాం శబ్దాభ్యాం సంజ్ఞాయాం విషయే. 30-40 ఈ రెండు శబ్దాలతోటి సంజ్ఞా విషయంలో డన్ ప్రత్యయో భవతి. డన్ ప్రత్యయం వస్తుంది. 30-30 40 ఈ రెండు సంఖ్యావాచి ప్రాతిపదికముల చేత ఇత్యేతాభ్యం శబ్దాభ్యం సంజ్ఞాయం సంజ్ఞ విషయం గమ్యమానంగా ఉన్నప్పుడు డన్ ప్రత్యయం వస్తుంది. కానీ తదస్య పరిమాణం ఇత్యేతస్మిన్ విషయే. కానీ తద్ అస్య పరిమాణం ఇది దీని యొక్క పరిమాణం అని అర్థంలో పరిమాణ అర్థంలో తద్ అస్య పరిమాణం ఇత్యేతస్మిన్ విషయే బ్రాహ్మణే అభిధేయ. బ్రాహ్మణ వాచకం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం నియమం సంజ్ఞా విషయంలో డన్ ప్రత్యయం వస్తుంది. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం అన్నమాట. ఉదాహరణకి 30 అధ్యాయాః పరిమాణం ఏషాం బ్రాహ్మణానాం త్రైంశాని బ్రాహ్మణాని. 30లో ఉండి 3కి ఆదేశకు వృద్ధి చేసుకుని త్రైంశ అయిపోయినమాట.
త్రైంశాని బ్రాహ్మణాని అలా వచ్చేసింది. అలాగే చత్వారింశాని బ్రాహ్మణాని. ఇక్కడ మనకు త్రింశత్ చత్వారింశత్ రెండు ప్రాతిపదికాలు, సంఖ్యావాచక ప్రాతిపదికాలు. సంధ్యా విషయంలో తద్ అస్య పరిమాణం ఇలాంటి అర్థాన్ని చెప్పడంలో డన్ ప్రత్యయం వస్తుందని చెప్పి చెప్పుకున్నామట. కానీ బ్రాహ్మణ గ్రంథం అభిధేయాత్మకంగా ఉండే బ్రాహ్మణే అని చెప్పి, బ్రాహ్మణే అభిధేయ అంటే బ్రాహ్మణ గ్రంథం అంట. బ్రాహ్మణ గ్రంథం అభిధేయాత్మకంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ సూత్రం ప్రకారంగా డన్ ప్రత్యయం వస్తుంది. సో మనం ఉదాహరణ గమనించినట్లయితే త్రింశత్ అధ్యాయా పరిమాణం ఏషాం బ్రాహ్మణానం దాన్ని ఏమని పిలుస్తారు? త్రైంశాని బ్రాహ్మణాన్ని. త్రైంశాని రూపం తయారు చేయాలి. త్రైంశాని రూపం తయారు చేయడం ముందు మూల శబ్దం ఏంటి? త్రింశత్ ప్రాతిపదికం. ఆ త్రింశత్ ప్రాతిపదికం చేత త్రింశత్ ప్రాతిపదికం కాబట్టి మన ప్రకృత సూత్రం ప్రకారంగా సంధ్యా విషయార్థం చెప్పడంలో డన్ ప్రత్యయం వచ్చింది. అప్పుడు త్రింశత్ డన్, కిందకు సంకేతం ఇచ్చారు చూడు, త్రింశత్ డన్. ఇప్పుడు డన్ ప్రత్యయం కనుమతి లోపం చేస్తే అవుతుంది, కేవలం అన్నం ఆ మిగులుతుంది. అంటే డన్ లో ఆది డకారంకి అనుబంధ లోపం చేస్తాము, అంతిమ నకారానికి అనుబంధ లోపం చేస్తాం. అప్పుడు డాలో ఉండే ఆకారం ఉంటుందన్నమాట. అంటే మొత్తానికి డిత్ ప్రత్యయం అన్నమాట. డిత్ ప్రత్యయం కాబట్టి వెంటనే టేహి అనే సూత్రం ప్రకారంగా డిత్కరంగా సామర్థ్యం చేత ఇక్కడ మనకు టీ భాగం లోపం ఇస్తున్నాడు. త్రింశత్ టీ భాగం ఏంటి? టీ అంటే అచోంత్యాది టీ, అచ్చులలో అంతిమచ్చుకు టీ సంజ. ఇక్కడ అచ్చులు అంతిమచ్చు ఏంటి? త్రింశత్. ఎన్ని అచ్చులు ఉన్నాయి? త్రీ ఒకటి, షా ఒకటి, తాను హలంతం, దానికి సంబంధం లేదు మనకు. అచ్చులలో అంతిమచ్చు అయి ఉండాలి. త్రింశత్లో షి అంతిమచ్చు. తర్వాత అది ఉండే వర్ణం, అది వ్యంజన వర్ణం కాబట్టి అది అచ్చు కాదు, కాబట్టి అది కూడా తీసేసుకుని మొత్తం ఆ భాగం మొత్తం అంతా ఆ టీ భాగం కింద తీసుకొని దాన్ని లోపం చేస్తాం. అప్పుడు త్రింశ్ అలా మిగులుతుంది. త్రింశ్ ఆ కలిపితే త్రింశ. ఇప్పుడు దాన్ని నిమిత్తం చేసుకొని ఇక్కడ ఎందుకంటే డన్ ప్రత్యయం కదా, నిత్ ప్రత్యయం అణకారముకి లోపం చేసామంట. నిత్ ప్రత్యయం కాబట్టి మనకు తదితే స్వచామాదేహి ప్రకారంగా ఆది అచ్చుకు దిద్ది చేసుకున్నాం. అప్పుడు త్రైంశ ప్లస్ త్రైంశ అలా వచ్చింది. తర్వాత బహుశని జస్ తెచ్చుకుంటాము. జస్ స్థానంలో జష సి ప్రకారంగా షీ వస్తుంది. షీ రాగానే నుమాగం వస్తుంది. తర్వాత ఉపదాకి దీర్ఘం చేసుకుంటాం. దీర్ఘం చేసుకుంటే మనకు త్రైంశాని అనే రూపం మనకు సిద్ధిస్తుంది అన్నమాట. ఉపదాకి దీర్ఘం చేసుకుని త్రైంశాని బ్రాహ్మణాని, ఇది విశేష శబ్దం. త్రైంశాని బ్రాహ్మణాని అంటే 30 మంది బ్రాహ్మణులు. చత్వారింశాని బ్రాహ్మణాని, ఇక్కడ 40 మంది బ్రాహ్మణులు అనే అర్థంలో ఆ రకం తీసుకోవచ్చు. ఇక్కడ టీబాక లోపు ఒక త్రింశ చత్వారింశాని అలాగే ఆదేశకు దిద్ది తీసుకొని ఈ రకంగా మనకు త్రైంశాని చత్వారింశత్ ప్రాతిపదికం చేత ఇక్కడ చత్వారింశత్. అలాగే ముందు చెప్పిన విధంగానే ఆదేశకు దిద్ది చేసుకుని చాత్వారింశత్ తర్వాత మనకు టీ బాగా లోపం చేసుకున్నాం. చాత్వారింశ కలిపి చాత్వారింశ. తర్వాత జస్సు బహుశ జస్థానంలో అస్, తర్వాత జసహసి ప్రకషి ఆదేశం, తర్వాత నుమ్మ ఆగము ఉపదాకి దీర్ఘం చేసుకుంటేనా చత్వారింశాని అనే రూపం మనకు సిద్ధిస్తుందన్నమాట. ఇక్కడ ఐతరేయికే ప్రారంభమే 30 ఐతరేయికే ప్రారంభకే అంటే ఐతరేయ బ్రాహ్మణులో ప్రారంభం మొట్టమొదటి 30 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభకే 30 అధ్యాయ త్రైంశ కహాతే హే. ఐతరేయ బ్రాహ్మణంలో ఉన్నటువంటి 30 అధ్యాయాలు మొదట్లో ఉండేటువంటి ప్రారంభంలో ఉన్నటువంటి క్రమంగా 1 నుంచి 30 వరకు అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని త్రైంశ అధ్యాయ అంటే త్రైంశ బ్రాహ్మణాని అంటే 30 అధ్యాయాలను త్రైంశ బ్రాహ్మణాన్ని చెప్పేవాళ్ళు ఆడ. ఏం చెప్పారు? త్రైంశ అని చెప్పేవాళ్ళు. అంతకే 10 కలిపి తెగిన 30, తర్వాత అంతిమంలో ఉండే 10 అధ్యాయాలు కలుపుకుంటే చత్వారింశ అని పిలిచేవాళ్ళంట. 10 కలిపితే చత్వారింశ బ్రాహ్మణాని అని చెప్పి అలా పిలిచేవాళ్ళు. इन्हीं को गृह्य सूत्रों में क्रमशः ऐतरेय महैतरेय के नाम से स्मरण किया जाता है. ఈ వీటికే త్రైంశ చత్వారింశ ఈ పదాలు ఏవైతే ఉన్నాయో ఇనిహికో గృహ్య సూత్రంలో పారస్కర గృహశాస్త్రం అన్నమాట. ఆ గృహశాస్త్రంలో అంటే గృహశాస్త్రంలో
మన క్రమంగా ఇక్కడ దీన్ని ఐతరేయ లేదా మహైతరేయ అనే పేరుతో స్మరించుకుంటారు అనమాట. అంటే అక్కడ ఆ శాస్త్రంలో అలాగా ఉల్లేఖించబడింది అనమాట. ఐతరేయ లేదా మహైతరేయ నామసే స్మరణ కియా జాతా హై. ఆ నామం చేత అక్కడ పిలువబడుతుంది. అది సంకేత రూపంలో మనకు చెప్పబడింది అనమాట. కాబట్టి 30 అధ్యాయాలు ప్రారంభంలోని 30 అధ్యాయం త్రయింశ అంటాము. ఇంకా 10 కలుపుకుంటే చత్వారింశ బ్రాహ్మణ అని అవుతాయి. చత్వారింశ అధ్యాయాలు అయిపోతాయి అనమాట. అంటే 40 అధ్యాయాలు, 40 బ్రాహ్మణులు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఈ రకంగా మనకు ఈ సూత్రం యొక్క అభిప్రాయం, ఆ సూత్రాలకు అనుగుణంగా ఉదాహరణ మనం చూసాం. కింద ఒక టిప్పించి ఇसी ప్రకార శతపథకి ఆది 60 అధ్యాయాలను శతపథ బ్రాహ్మణంలో ఉండే మొదటి 60 అధ్యాయం 1 నుంచి 60 వరకు ఏవైతే ఉన్నాయో ఆ 60 అధ్యాయాలను షష్ఠీ పథ అగ్లే 20 మిలాకర్ 20 మిలాకర్ 80 మొత్తం 80 అవుతామట. और संपूर्ण 100 अध्याय इसी पर శతపథి के ఆది 60 అధ్యాయాలు షష్ఠీ పథ అని చెప్పుకున్నాం. అగ్లే 20 కలుపుకుంటే 80 అయిపోయింది. అవును సంపూర్ణ 100 అధ్యాయ అలాగే ఇంకో 20 కలుపుకున్నా అనుకోండి 100 అవుతుందన్నమాట. సంపూర్ణ 100 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో शतपथ के नाम से कहे जाते हैं. 100 అధ్యాయ శతపథి के नाम से कहे जाते हैं. 100 అధ్యాయాలు ఉన్నాయంటే ఖచ్చితంగా అది శతపథ బ్రాహ్మణమై ఉంటుంది. 100 అధ్యాయాలు ఉన్నాయంటే అంటున్నామంటే ఖచ్చితంగా అది శతపథ బ్రాహ్మణమై ఉంటుంది. 30 అధ్యాయాలు అంటున్నామంటే ప్రారంభంలో 30 అధ్యాయం అంటే అది త్రయంశు, అది మనకు ఐతరేయ బ్రాహ్మణమై ఉంటుంది. ఇంకా 10 కలుపుకుంటే చత్వారింశత్ అంటున్నామంటే అది మనకు అది కూడా ఐతరేయ బ్రాహ్మణమై ఉంటుంది. ఒకవేళ 100 అధ్యాయాలు ఉంటే అది ఖచ్చితంగా మనకు శతపథ బ్రాహ్మణం శతపథ కింద చెప్పిన ప్రకారంగా ఒకవేళ 100 ఉంటే శతపథ బ్రాహ్మణ కింద మనం ప్రస్తావించుకుంటే ఆ అధ్యాయాన్ని బట్టి కూడా మనకి ఇది ఏ బ్రాహ్మణంలో ఉండే మనసు అని చెప్పి మనం గమనించవచ్చు. ఈ రకంగా దానికి ఒక గుర్తింపు మనకు ఇక్కడ ఈ టిప్పు ద్వారా తెలుస్తున్నాం ఎలా ఐడెంటిఫై చేయాలనేది. అస్తు ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. అదేవిధంగా ఉదాహరణలు మనం చూసాం. నెక్స్ట్ చూడండి, తదర్హతి తత్ ద్వితీయ విభక్తి ఏకవచనం అర్హతి క్రియాపదం. సో ఈ సూత్రాన్ని 2 పదాలుగా విడగొట్టుకున్నాము. అర్థ ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్. సూత్రం తత్ అని చెప్పాం కదా, అంటే ద్వితీయ విభక్తి ఏకవచనం అనమాట. అందుకే ద్వితీయ సమర్థాత్ ప్రాతిపదికాత్ అర్హతి ఇతి ఏతస్మిన్ అర్థే. అర్హతి ఇత్యేతస్మిన్ అర్థే యథా విహితం ప్రత్యయో భవతి. యథా విహితం ప్రత్యయం వస్తుంది. ఉదాహరణకి శ్వేత ఛత్రం అర్హతి శ్వైత ఛత్రికః వాస్త్రయుగ్మికః శత్యః శతికః సాహస్రః. ఇవన్నీ మనం ముందుకు చూసాం. అర్హతి యోగ్యత అనే అర్థంలో. ద్వితీయ సమర్థమైన ప్రాతిపదికం, ద్వితీయ సమర్థమైన ప్రాతిపదిక ఏదైనా కావచ్చు. అర్హతి ఇది అర్హతి అంటే యోగ్యత అర్థంలో యథావిహితమైన ప్రత్యయాలు వస్తాయి. శ్వేత ఛత్రం అర్హతి, శ్వేత ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు ఏం ప్రత్యయం వస్తుంది? ఇక్కడ మనకు శ్వేత ఛత్రం అంటున్నారా, అదే శ్వేత ఛత్రిక అంటున్నామంట. శ్వేత ఛత్రిక, శ్వేత ఛత్రాన్ని శ్వేత ఇక్కడ టై ప్రత్యయం వస్తుంది అన్నమాట. టై ప్రత్యయ స్థానంలో ఇక ఆదేశం వస్తుంది. మనం లోపం చేసుకుంటే తర్వాత ఆదేశకు దిద్ది చేసుకుంటాం. శ్వేత ఛత్ర ప్లస్ ఇక ఎస్ ఏది లోపం చేసుకుంటే శ్వేత ఛత్రిక, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే వాస్త్ర యుగ్మిక, వస్త్ర యుగ్మ ప్రాతిపదికం చేత టై ప్రత్యయం తెచ్చుకుంటాము. ఆదేశకు దిద్ది చేసుకుంటాం. వాస్త్ర యుగ్మ తర్వాత ఇంకా లో ఉండే అచ్చుగట్టి ఎస్ ఏది లోపం చేసుకుని వాస్త్ర యుగ్మిక అలా వస్తుంది అన్నమాట. వస్త్రయుగ్మం అర్హతి వాస్త్రయుగ్మిక అంటాం. ఆదేశకు దిద్ది చేస్తుంది ఇక్కడ. వస్త్రయుగ్మం అర్హతి వాస్త్రయుగ్మిక ఎప్పుడు సమస్త పదంలో మాట. ఓకేనా? అలాగే శత్యలో మాత్రం యత్ ప్రత్యయం, శతాచ టన్యత అవసతే ప్రకారం టన్ యత్ ప్రత్యయం వస్తుంది. షత్ ప్లస్ యా
షత్ ఎత్ కర్మలు చూసి యా మిగిలింది, అదే కలుపుకుంది. ఇక్కడ గుణము వృద్ధి అంటూ ఏమి లేదు, లోపం అంటే ఏది లేదు. శత ప్లస్ యా, సారీ ఎస్ చేతి లోపం చేసుకుంటాం. శత ప్లస్ యా, యకరాది ప్రత్యయం పక్కన ఉంది కాబట్టి ఎస్ ఏది లోపం చేస్తే షత్ యా కలిపితే షత్య, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం. షతికలో ఇక్కడ మళ్ళీ టన్ ప్రత్యయం వచ్చింది. ఇక్కడ టన్ స్థానంలో ఇక్కడ తెచ్చుకు వృద్ధి చేయమని ఇక్కడ, ఎందుకంటే టన్లు నకారం, సామాన్య నకారం. బట్ నిత్ ప్రత్యయం లేదు కాబట్టి, నిత్ ప్రత్యయం లేదు కాబట్టి మనకు వృద్ధి రాలేదు ఇక్కడ. అందుకే శత ప్లస్ టన్, టన్లో అనుమతి లోపిస్తే టా స్థలం ఇక ఆదేశం. శత ప్లస్ ఇక ఎస్ ఏది లోపం చేసుకుంటే షత్ ఇక కలిపితే షతిక, తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే సహస్ర ప్రాతిపదికం చేత సహస్రాదంతక అని ప్రతి తెచ్చుకుంటే అనేది నిత్ ప్రత్యయం కాబట్టి తదితే స్వజామాదే ప్రకారంగా మనము వృద్ధి చేసుకుంటాము. సాహస్ర తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే సాహస్ర అనే రూపాన్ని మనకు సిద్ధిస్తాడు. అస్తు, ఇది మనకు ఈ సూత్రం యొక్క అభిప్రాయాన్ని. యథావీత ప్రత్యయాలు మనం చూసాం. ద్వితీయ సమర్థవంతర ప్రాతిపదికం చేత యోగ్య అంటే అర్హత అంటే యోగ్యత కలిగిన వాడు, యోగ్యతతో యుక్తమై ఉన్నాడు. యోగ్యార్థంలో సామర్థ్యార్థంలో యథావీత ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నాం. శ్వేత ఛత్రికే జో యోగ్య హే అంటే శ్వేత ఛత్రానికి యోగ్యమైన వ్యక్తి ఎవరైతే ఉన్నదో వాటిని శ్వేత ఛత్రిక అంటామట. అంటే శ్వేత ఛత్రాన్ని తీసుకోవడానికి యోగ్యమైనటువంటి వాడిని శ్వేత ఛత్రిక అంటాం. యహ ఠక్ ప్రత్యయం వచ్చిందండి, టై ప్రత్యయం చెప్పాను, టై ప్రత్యయం టక్ ప్రత్యయం వస్తుంది. ఆ టక్ ప్రత్యయం కాబట్టి ఇక్కడ కితిచ ప్రకారంగా ఆదేశకు వృద్ధి చేసుకుంటాము. అప్పుడు మనకు రూపమాలుగానే పైన చెప్పిన విధంగానే ఉంటుంది. టై ప్రత్యయం టక్ ప్రత్యయం. అస్తు, అనుబంధం లోపం చేస్తే ఇక్కడనే ఆదేశం వస్తుంది, వేరే విషయం. కానీ స్వరంలో తేడా వస్తుంది కాబట్టి మనకు ఏ ప్రత్యయం అయితే ఉందో అదే చెప్పుకోవాలి. టక్ ప్రత్యయం వస్తుంది, ఇక్కడ కితిచ ప్రకారం వృద్ధి అవుతుంది. అలాగే శత్య శతికలో కూడా పూర్వత్ యత్ టన్ ప్రత్యయాలు వచ్చినప్పుడు మనకి ఈ రకంగా శత్య యత్ ప్రత్యయము, శతిక టన్ ప్రత్యయం మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి రూపాల్లో. ఫస్ట్ ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. యహాసే తత్కి అనువృత్తి 75వ సూత్రం వరకు వస్తున్నాడు. అంటే తత్ అంటే ద్వితీయ సమర్థార్థ ప్రాతిపదిక నుంచి ఏమొచ్చిన 75 సూత్రం వరకు ద్వితీయ సమర్థవంతమైన ప్రాతిపదికం అని చెప్పి అర్థం తీసుకుంటా ఉంటాం. అస్తు, అలాగే అర్హతికి అనువృత్తి కూడా 70 వరకు వస్తున్నాడు. అర్హతికి అనువృత్తి కూడా యోగ్యత ఆజ్ఞార్థంలో అదిలో పదం అనువృత్తి వస్తున్నాడు. అందుకే మనకు ఇక్కడ అదేవిధంగా ఇక్కడ మనకు అర్థం కూడా వివరించుకోండి. సో సూత్రం గమనించండి. అర్హతికి 70 వరకు సూత్రం అనువృత్తి వస్తుంది. సూత్రం వచ్చేసి ఛేదాదిభ్యో నిత్యం, ఛేదాదిభ్యో నిత్యం, ఛేదాదిభ్య పంచమే విభక్తి బహువచనం నిత్యం. ఛేదాదిభ్య పంచమి విభక్తి బహువచనం, నిత్యం ప్రథమ విభక్తి ఏకవచనం. సమాసం వచ్చేసి ఛేద ఆదిరి ఏషాం తే ఛేదాదయ, తేభ్య ఛేదాదిభ్య, తేభ్య ఛేదాదిభ్య, ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి తదర్హతి, తద్ధితాః, జ్ఞా ప్రాతిపదికాత్, ప్రత్యయ పరశ్చ, ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థేభ్య ఛేదాదిభ్య ప్రాతిపదికేభ్యో నిత్యం అర్హతి ఇత్యేతస్మిన్ అర్థే యథావిహితం ప్రత్యయో భవతి, యథావిహితమైన ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ సూత్రం యొక్క అర్థం ప్రస్తావించుకున్నాం. ఏంటి? ద్వితీయ సమర్థవంతమైనటువంటి ఛేదాదిభ్య ప్రాతిపదికేభ్య, ఎందుకంటే ఛేద ఆదిరి ఏషంతే ఛేదాదయ, ఇది ఛదాది గణం అట. ఛేదాది గణంలో ఉండే శబ్దాలు తీసుకోవాలి. అందుకే ద్వితీయ సమర్థేభ్య ఛేదాదిభ్య ప్రాతిపదికేభ్య ఛేదాది గణంలో ఉండే ప్రాతిపదికముల పక్కన నిత్యం అంటే నిత్యంగా,
అర్హతి ఇత్యేతస్మిన్ అర్థే యోగ్యార్థంలో యథావిహిత ప్రత్యయో భవతి అని ఈ సూత్రం ప్రస్తావించింది. చదాదిగణంలో ఉండే ప్రాతిపదికలు ఏ ఉన్నాయో వాటితో మాత్రం నిత్యంగా అర్హతి అనే అర్థంలో ఖచ్చితంగా యథావిహిత ప్రత్యయం వస్తుంది. అందుకే నిత్యం ఛేదం అర్హతి ఛైదిక, నిత్యం ఎప్పుడు ఛేదం చేసేవాడిని ఛైదిక అంటాం, లేదా నిత్యం భేదం అర్హతి వైదిక అని పిలుచుకుంటాం. ఛేద ప్రాతిపదికం చేత ఇక్కడ మనకు టక్ ప్రత్యయం తెచ్చుకుంటే ఠా మిగులుతుంది అనుబంధం లోపం చేసిన తర్వాత దాన్ని నిమిత్తం చేసుకుని ఠా స్థానంలో ముందుగా టస్యేక ఇక ఆదేశం వస్తుంది. తర్వాత ఠక్ అనేది కిత్ ప్రత్యయం కాబట్టి ఆదేశకు రిద్ధి చేసుకుంటాము. రిద్ధి చేస్తే ఛేద అనేది చైద అయిపోతుంది. చైద ప్లస్ ఇక ఎస్ఏది లోపం చేసుకుని చైద్ ఇక కలిపి చైదిక, తర్వాత సు విసర్గం చేసుకుంటే చైదిక. అలాగే భేద ప్రాతిపదికం చేత బైదా ప్లస్ టక్, బైదా ప్లస్ ఠ ఆది అచ్చుకు వృద్ధి, భేదా ప్లస్ ఠ ఆది అచ్చుకు చేసుకుని బైదా ప్లస్ ఇక ఎస్ఏది లోపం చేసుకుని వైదిక, తర్వాత సుస్థాన విసర్గం చేసుకుంటే మనకు రూపాలు సిద్ధిస్తాయి, నిత్యంగా వస్తాయి అన్నమాట. మహోదయ చైదిక అంటే మామూలుగా మనకు అర్థం ఏమిటి? చైదిక అంటే మామూలుగా ఛేదం అంటే నిత్యం ఛేదం అర్హతి, ఛేదం చేయడానికి యోగ్యమైన వాడు. పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేదంటే పెద్ద పెద్ద కొండలు పర్వతాలపై పగలగొడుతూ ఉంటారు కదా, అది ఏదైనా కావచ్చు బట్టి ఒక పదానికి ఇంకొక వస్తువుని ఛేదించేవాడా? వస్తువు, పదార్థం, ద్రవ్యం ఏదైనా కావచ్చు. దాన్ని ఛేదించే వ్యక్తిని చైదిక అంటాం. నిత్యంగా ఛేదించేవాడిని చైదిక అంటాం, నిత్యం భేదించేవాడిని వైదిక అంటాం. ధన్యవాదాలు. ఇక్కడ नित्य ही योग्य है इस अर्थ में यथाविहित अर्थात ठक प्रत्यय होता है. यह नित्य शब्द प्रत्ययार्थ का विशेषण है. ఇది ప్రత్యయార్థం యొక్క విశేషణం, అంటే ఇది ప్రత్యయం యొక్క అర్థం అంట. అందుకే నిత్య శబ్దం నిత్యం యోగ్యార్థంలోనే మనకు ఈ టక్ ప్రత్యయం వస్తుంది. యోగ్యార్థంలో అంటే యోగ్యత చెప్పే అర్థంలో మనకు టక్ ప్రత్యయం వస్తున్నప్పుడు ఈ రకంగా తీసుకోవాలి అన్నమాట. ఉదాహరణ అందుకే చైదిక వైదిక అనే రూపాలు వచ్చాయి. అంటే ఒక్కోసారి ఎందుకు చెప్పాల్సి వచ్చింది, సామాన్యంగా ప్రకృతి అంటే మూల ప్రాతిపదిక యొక్క అర్థం ఉంటుందన్నమాట సంపూర్ణంగా. అందుకే లేదు ఇక్కడ నిత్య శబ్దంకి వెళ్ళి ప్రత్యయం యొక్క అర్థం, అంటే ఎక్కడెక్కడైతే ఈ ప్రత్యయం వస్తుందో అక్కడే నిత్య శబ్దం ఈ ఛేదాదిగణంలో ఉండే ప్రాతిపదికలు ఏవైతే ఉన్నాయో అక్కడ అది ప్రత్యయం యొక్క విశేషణంగా తీసుకుంటాం, ప్రాతిపదిక విశేషణం కాకుండా. అస్తు, అందుకే స్పష్టత గురించి చెప్పబడింది. నెక్స్ట్ చూడండి, శీర్ష ఛేదాత్ యత్, శీర్ష ఛేదాత్ యత్ పక్కనే చాపదని, శీర్ష ఛేదాత్ యచ్చ, యత్ ప్లస్ చ ఆరుంటి మధ్య మనకు ష్టుత్వ సంధి జరిగిందన్నమాట. అందుకే శీర్ష ఛేదాత్ యచ్చ, శీర్ష ఛేదాత్ యచ్చ. ఈ పదవి భాగం చూసినట్లయితే శీర్ష ఛేదాత్ ప్లస్ పంచమ విభక్తి ఏకవచనం, యత్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదం. ఇప్పుడు శీర్ష ఛేదాత్ ప్లస్ య, ఇక్కడ ఈ స్థితిలో ఇక్కడ జలాం జశోంతే ప్రకారంగా దకారం వస్తుంది, అంటే అదే వర్గం యొక్క మూడవ అక్షరం వస్తుంది. శీర్ష ఛేదాత్ దకారానికి జలాం జశోంతే ప్రకారం దకారం వచ్చింది. ఆ దకారానికి పక్కన యా కలిపితే శీర్ష ఛేదాద్య అలా వచ్చింది, ద్య ఓకేనా, పక్కన ఎత్తు శీర్ష ఛేదాద్యత్ ప్లస్ చ. మన చకారం ఉంది కంటే ఆ ఎత్తులో ఉండే తకారానికి మన ష్టుత్వ సంధి చేస్తే మన తకారం అయిపోతుంది. చవర్గం యొక్క ప్రథమాక్షరం కాబట్టి చవర్గం యొక్క ప్రథమాక్షరం వస్తుంది. అందుకే శీర్ష ఛేదాద్యచ్చ అయిపోయింది, డబల్ చకారం వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా, అది ఇక్కడ మనం జలాం చేసి ఉంటే అలాగే ష్టుత్వ సంధి ద్వారా సమస్త పదం సూత్రం అలా కనిపిస్తుంది అన్నమాట. మామూలుగా నియమం ఏంటంటే ఎక్కడైతే సంధి ఉంటే ఖచ్చితంగా సంధి యుక్తమే రాయాలి మనం, అది నియమం అనమాట. మన ప్రారంభ అవస్థలో ఉన్నప్పుడు విడివిడిగా రాసుకుంటే అది వేరే విషయం. అస్తు, అనువృత్తి వచ్చేసి నిత్యం తదర్హతి తద్దితాః జ్ఞాప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ, ఇవన్నీ అనువృత్తి పదాలు వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ శీర్షచ్ఛేదాత్ శబ్దాత్, శీర్షచ్ఛేద శబ్దాత్, ద్వితీయ సమర్థాత్
शीर्षच्छेद शब्दात् नित्यम् अर्हति इत्येतस्मिन् अर्थे नित्यम् अर्हति इत्येतस्मिन् अर्थे यत् प्रत्ययो भवति चकारात् यथा विहितं ठक् च चकारात् यथा विहितं ठक् च तो द्वितीय समर्थमंत्र में शीर्ष छेद शब्दं చేత నిత్యం అర్హతి అర్థంలో యోగ్యార్థులు యత్ ప్రత్యయం వస్తుంది. సూత్రం చేసిన చకారానుగుణంగా పైంచి టక్ ప్రత్యయం కూడా వస్తుంది. చకారాత్ యథా విహితం టక్ చ టక్ ప్రత్యయం కూడా వస్తుంది. ఈ రకంగా రెండు రూపాయలు మనకు సిద్ధిస్తాయి. శీర్షచ్ఛేదం శిరశ్ఛేదం నిత్యం అర్హతి శీర్షచ్ఛేద్య శిరస్సు నిరంతరంగా ఛేదించేవాడిని శీర్షచ్ఛేద్య అంటాం. శీర్షచ్ఛేద్య. అలాగే శైర్షచ్ఛేదిక. ఎప్పుడైతే మనకు రెండు రూపాయలు వస్తాయని చెప్పాం కదా, ఎత్తు వచ్చినప్పుడు శీర్షచ్ఛేద్య అలా శీర్షచ్ఛేద్య. ఎప్పుడైతే ఎత్తు వచ్చినప్పుడు అక్కడ ఎత్తు ప్రత్యయం వచ్చినప్పుడు అనుమతి చూసి యా మిగులుతుంది. ఇక్కడ ఆదేశకు దిద్ది చేయడానికి నిమిత్తం అంటే ఏది లేదు. కాబట్టి శీర్షచ్ఛేద్ అనే ప్రాతిపదిక శీర్షచ్ఛేద్ ప్రాతిపదిక నుంచి ఎత్తు ప్రత్యయం తీసుకున్నాం కాబట్టి ఆ అంతిమ దకార శీర్షచ్ఛేద్ శబ్దం కదా, ఆ దకారం దానిలో కలుపుకుంటే శీర్షచ్ఛేద్య అలా ఉంది. తర్వాత సూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటాం. అలాగే ఛేదిక శబ్దం ఇక్కడ మనకు చకారం చేత యథావి టక్ ప్రత్యయం అనుకరణ చేసుకున్నాం కాబట్టి ఆ టక్ ప్రత్యయం నిమిత్తం చేసుకుని కితిచే ప్రకారంగా ఆదేశకు దిద్దు చేసుకుంటాము. అందుకే శీర్షచ్ఛేద అనేది శైర్షచ్ఛేద అలా వచ్చిందన్నమాట. శైర్షచ్ఛేద ప్లస్ ఠాసన ఏకాదేశము తర్వాత ఎస్సి లోపం చేసుకుని శైర్షచ్ఛేదిక అలా వస్తుంది. తర్వాత సూ తెచ్చుకుని ఋతు విసర్గం చేసుకుంటే ఈ రకంగా రూపం సిద్ధిస్తుంది. అస్తు. ఇక్కడ శిరస్సు తథా శీర్ష ఆదేశ నిపాతం से होता है. అంటే మనకు మామూలుగా అయితే శిరస్సు శబ్దం సకారం శబ్దం, ఆ శిరస్సు శబ్దకు శీర్ష ఆదేశం నిపాతం చేత వస్తుంది. అందుకే సూత్రంలో మూల ప్రాతిపదిక అయితే శిరస్సు శబ్దం కదా, శీర్ష ఎలా వచ్చిందంటే నిపాతం చేత మనం తీసుకొని శీర్షచ్ఛేద్య అలా రూపం తయారు చేసుకున్నాం. ఓకేనా మహోదయ? చిన్న సందేహం. ఇప్పుడు శీర్షచ్ఛేదం అర్హతి అన్నప్పుడు ఛేదం అర్హతి అంటే ఛేదించబడువాడే కదా, ఛేదించువాడనే వస్తుందా మళ్ళీ అర్థం? శిరశ్ఛేదం శిరః ఛేదించేవాడిని. ఇప్పుడు అర్హతి అంటే ఐ డిజర్వ్ కదా, యోగ్యత అతనిలో ఆ సామర్థ్యం. వాట్ ఐ డిజర్వ్ క్యాపిటల్ పనిష్మెంట్. నా తల తీయటానికి నేను అర్హుడిని అంటే తీసేవాడు కాదు కదా, తీయబడేవాడు కదా, అలా కాదా? ఇక్కడ కేవలం మనకు ఓకేనా ఛేదించేవాడిని నిత్యంగా ఆ కర్మార్థంలో మనకు ఇక్కడ మనకు యత్ప్రత్యయం వచ్చిన రూపం ఎలా ఉంటుంది. ఓకేనా, నిత్యం వహించేవాడిని వాడిని ఆ వ్యక్తిని అలా పిలుస్తాం శీర్షచ్ఛేద్య అని చెప్పి. ఇక్కడ మీరు అర్థం ఏ రకంగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు చెప్పండి. అంటే శిరచ్ఛేదం అర్హతి నిత్యం పక్కన పెట్టండి. శిరచ్ఛేదం అర్హతి అంటే దట్ ఆబ్జెక్ట్ ఆర్ థింగ్ డిజర్వ్స్. తెలుగులో చెప్పండి, హిందీలో చెప్పండి, ఇంగ్లీష్ చెప్పొద్దు. ఓకే, నాకు తెలియదు. అంటే శిరచ్ఛేదం అర్హతి అంటే శిరచ్ఛేదము అర్హుడైన వాడు అంటే శిరమును ఛేదించుటకు అర్హుడు అంటే వాడి శిరము కట్ చేయవలసిందే, ఛేదించవలసిందే. శిరచ్ఛేదమునకు అర్హమైనటువంటి పదార్థం అనుకోండి, ఒక కేన్ అనుకోండి, ఒక దాన్ని ఏమంటారు, ఒక చెరుకు తోట. ఆ చెరుకు శిరచ్ఛేదమునకు అర్హము అంటే ఆ చెరుకు గాని చెరుకు కోసేవాడా అని సందేహం. అంతే, నాకు తెలియదు. ఇక్కడ భావం బట్టి శిరచ్ఛేదం అర్హతి అంటే ఎవరు అర్హుడు అంటే క్రియాపదం కదా. ఎవరైతే కర్మ చేస్తున్నారో, ఎవరైతే ఆ ఛేదించే కర్మ చేస్తున్నారో ఆ వ్యక్తి అర్హుడు అంటే ఆ యోగ్యత అతనిలో ఉండాలి. అప్పుడు శిరచ్ఛేదయం అని ఉండాలి. అప్పుడు శిరస్సు నిత్యం ఛేదతి అని ఉండాలి తప్ప
శిరచ్ఛేదం అర్హతి అనేది ఎందుకో ఆ మీ- భావం అది అలాగే నాకు మీరు తప్పై ఉండొచ్చు మహోదయ. మీరు నేను ప్రయోగించే ప్రయోగం కాదు, సాహిత్య ప్రయోగం ఎలా ఉంటేనా, ఓకేనా, అక్కడ పదజాలం ప్రయోగం ఎలా ఉంటే అలా ఉపయోగిస్తామన్నమాట మనకి. నేను ఓకేనా, అందుకంటే మనకి పదజాలం మార్చమని చెప్పట్లేదు, పదజాలానికి అర్థం మనం తెలుసుకోవాలి కదా అంటున్నాను. ఓకే. ఇక్కడ మనకు పదార్థం అంటే పదం అంటే శబ్దం గురించి మనం వ్యాఖ్యానించుకుంటాం ఏ అర్థంలో ఉంది. ఇలా చేర్చే యోగ్యత ఉంటే శైలశ ఛేదిక అంటే ఇలాంటి శబ్దం ఎలాంటి ఎప్పుడు వచ్చినా కూడా అన్ని కూడా ఈ ప్రత్యానుగుణంగా ఇలాంటి అర్థాన్ని బోధిస్తాయి. ఆ యోగ్యత ఆహా, అర్థంలో అంటే ఉందా లేదా, యోగ్యత ఉంటే అంటే ఇలా చేసుకుంటాం. ఇక్కడ పదార్థం చెప్పలేదు, పదార్థానికి అర్థాలు సందర్భాన్ని బట్టి అనేక చోట్ల అనేక రకంగా మారుతాయి. ఇప్పుడు ఒక పదాన్ని పట్టుకొని మనం పూర్తిగా అర్థం చెప్పలేమన్నమాట. ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క భావాన్ని బట్టి పూర్వపద వాక్యార్థాన్ని బట్టి అర్థం మారుతూ ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇక్కడ పూర్వపదము కర్తృవాచనం కర్మపాచనంలో అలా వాక్యార్థం చూడండి అన్నమాట, పదార్థం చూడండి, పదస్యార్థం చూడండి. కాబట్టి ఇక్కడ ఈ శబ్దము ఈ ప్రాతిపదిక ఉన్నప్పుడు ఈ ప్రత్యయం ఈ ప్రత్యార్థాన్ని గుణంగా ఈ శబ్దం వచ్చిందా లేదా, ఓకే, దాని మీద చింతన చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ ఛేదం ఉండాలి, ఛేదం ప్రయోగం అంటే ఛేదం కూడా వచ్చేస్తుంది, ప్రయోగం ఉండాలి కదా. ఇక్కడ మనకు ఛేద్య అని విషయం అంటే సూపర్ తెచ్చుకొని అదకం ప్రథమాంతం చూపించామన్నమాట. ఓకేనా, అంటే పుల్లింగాన్ని చూపించబడింది శబ్దం అంటే ప్రయోగాన్ని బట్టి ఉంటున్నాం. ఆచార్య కోయడానికి వచ్చినప్పుడు ఏంటంటే అది పంటకి బాగా కోయడానికి వచ్చేసింది అని చెప్పి ఆ రకంగా కూడా తీసుకునే అర్థం ఏదైనా ఉండొచ్చు అంటారా ఆచార్య? ఇక్కడ చైదిక అంటే ఛేదానికి ఎల్లప్పుడూ యోగ్యమైనది అని ఇచ్చారండి. చైదిక అంటే ఛేదానికి నిత్యం అర్హత, ఛేదానికి ఎప్పుడు యోగ్యమైనది అంటే అది వస్తువైనా కావచ్చు ఏదైనా కావచ్చు అన్నమాట. అదే నేనేం చెప్పి, అందుకే ఇది వక్త యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. నువ్వు వస్తువుని తీసుకున్నావు అనుకోండి, ఆ వస్తువు అది ఇప్పుడు మనకు పండ్లు పలహారాలు అనుకోండి, ధాన్యం అనుకోండి, అది యోగ్యానికి సమర్థం. మనం అంతైనప్పుడు కోయడానికి ఏంటంటే మనకి ఆ టైం వచ్చేసరికి కోయడానికి ఇదేసరికి ఇది కోయడానికి అయిపోయింది అని చెప్పి కోసేస్తాను. అట్లా కూడా మనం తీసుకోవచ్చేమో. అదే అంటే చైదిక అంటే అదే చేదు కోత వచ్చిందంటారు, కోయడానికి ఏంటంటారు. ఆ వ్యక్తి మీద కూడా ఇప్పుడు వాక్యం వ్యక్తి మీద కూడా వర్తిస్తుంది అన్నమాట. అది వక్త యొక్క వివక్షను బట్టి మారుతుంది అనమాట. ఇప్పుడు ఛేదిక అంటే ఆ వస్తువే ఛేదక సత్వానికి యోగ్యమైంది, ఆ వస్తువే కాకుండా పదార్థమే కాకుండా ఆ యోగ్యత ఆ శక్తి ఏ వ్యక్తుడైతే ఉందో అతను కూడా అలా పిలుచుకుంటాం ఛైదిక అని చెప్పి. శిరచ్ఛేద్య అంటే ఇక్కడ శిరచ్ఛేదం వాటికి అదే వస్తుంది. శిరచ్ఛేద్య చేయించేవాడు, అది విశేషణంగా తీసుకున్నప్పుడు ఏ విశేషంగా తీసుకున్నా ఆ రకం కూడా మనం వాక్యాన్ని మార్చుకోవచ్చు. వక్త యొక్క వివక్షను బట్టి మనకు వాక్యార్థానికి ప్రయోగం ఉంటుంది. ఓకేనా, సో అది కూడా తీసుకోవచ్చు మీరు చెప్పినది. దేది ఆ వస్తువా ఆ వ్యక్తి దేనికి యోగ్యత, దేనిలో ఆ శక్తి సామర్థ్యం ఉండేది. ఓకేనా, అందుకే మనకు ఛేద్య ఛేదిక రెండు రకాల రూపాల ప్రయోగం ఉంటున్నాయన్నమాట. ఛేద్యమైంది అది కోయటానికి యోగ్యమైంది, ఏదో ఛేదిక అది కూడా ఇక్కడ మనకు కాపత్యం వచ్చి ఈ ప్రయోగం కూడా ఉంటుంది. రెండు రకాల ప్రయోగాలు ఉన్నాయి కాబట్టి మనం ఎలాగైనా తీసుకోవచ్చు. అర్థం మటుకు రెండింటికి ఒకటే విధంగా ఉంటుంది. ప్రత్యయం అయినప్పుడు శబ్దభేదం అయినప్పుడు అర్థం ఒకటే విధంగా ఉంటుంది. ఆ అర్థాన్ని మనం వస్తు పరంగా తీసుకెళ్తాం, కర్తృ పరంగా తీసుకెళ్తాం. అది మనం వివక్షను బట్టి ఆ ప్రకరణని బట్టి ఆ సందర్భాన్ని ఎక్కడైతే ప్రయోగించబడింది దాన్ని బట్టి చూస్తాను. అస్తు, ఓకే అండి. మహోదయ ఇక్కడ షష్ఠోటి వస్తుందా మహోదయ? ఎక్కడ ఇప్పుడు చదువుకున్నాం కదా మహోదయ, శీర్షఛేదలో మన ప్రౌఢలో షష్ఠోటి రాపించారు కదా మహోదయ, అది ఇక్కడ వస్తుంది. మామూలుగా ఇక్కడ జలాం చేసి అంటే దకారం వచ్చేస్తుంది. అక్కడ ఏ రాత్రిలో తకారం దకారంగా మారిపోయి పక్కన ఉన్న పదం కలిపేస్తాం. ఫస్ట్ నెక్స్ట్ చూడండి, దండాదిభ్య పంచమే విభక్తి బహువచనం ఒకే పదం, ఇది పంచమే విభక్తి బహువచనంలో ఉంది. సమాసం వచ్చేసి
దండ ఆదిరి ఏషాం తే దండాదయ తేభ్య దండాదిభ్య. ఇది బహువ్రీహి సమాసం. అనువృత్తి వచ్చేసి యత్ తదర్హతి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ఈ దండాదిగణంలో ఉండే ప్రాతిపదికాలు తీసుకోవాలి మనం. దండాదిభ్య ప్రాతిపదికేభ్యో యత్ ప్రత్యయో భవతి తదర్హతి ఇత్యేతస్మిన్ అర్థే. అర్హతి అనే యోగ్యతార్థంలో మనకు యత్ ప్రత్యయం వస్తుంది. ఇది పైనుంచి అనువృత్తి తెచ్చుకుంటున్నాం. సూత్రంలో మనకు యత్ ప్రత్యయం ఇచ్చారు కదా, శీర్షక్ చేదాత్ యత్ అని చెప్పి ఆ యత్ కి అనువృత్తి కిందికి వస్తున్నాం. కింది సూత్రంలో వర్తిస్తుంది. 69 సూత్రం వరకు ఈ అనువృత్తి వస్తుంది, ప్రత్యయం వస్తుంది. సో అందుకే దండాదిభ్య ప్రాతిపదిక యత్ ప్రత్యయో భవతి తదర్హతి ఇత్యేతస్మిన్ అర్థే అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఇది టకో అపవాద, అంటే టక్ ప్రత్యయానికి టక్ ప్రత్యయం కూడా ప్రాప్తం అవుతుందన్నమాట. టక్ ప్రత్యయం ప్రాప్తం దాన్ని బాధించి విశేషంగా దండాదిగణంలో ఉండే ప్రాతిపదికలతో మాత్రము ఇక్కడ టక్ ప్రత్యయం రాదు. టక్ ప్రత్యయం కాకుండా అక్కడ ఖచ్చితంగా యత్ ప్రత్యయమే రావాలి, యత్ ప్రత్యయమే రావాలి అని చెప్పి ఈ సూత్రం ప్రకారంగా మనం అర్థం చెప్పుకున్నామట. అస్తు. సో దండం అర్హతి దండ్య, అలాగే ముసలం అర్హతి ముసల్య. ఈ రకంగా దండించడానికి దండనకి యోగ్యమైన వాడు దండ్య అంటాం. అలాగే ముసల్య, ముసలికి యోగ్యత దేనికైతే ఏ పదార్థంలో ఉంటుందో ఏ ద్రవ్యంలో దానికి ముసల్య అంటామంట. ఈ రకంగా మనకు దండ ముసల ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తెచ్చుకున్నప్పుడు ఇక్కడ ఎస్సి లోపం చేసుకుని దండ ప్లస్ ముసల ప్రాతిపదికం చేత మనము కలుపుకుంటే దండియ ముసల్య అలా వస్తుంది. తర్వాత ఋతు విసర్గం అనేది కామన్ గా చేస్తాం. అస్తు. ఇది మనకు సామాన్యంగా ఉంది. దండాదిగం ఉండే ప్రాతిపదికం చేత యోగ్యతార్థంలో యత్ ప్రత్యయం చేయడం ఇది విశేషంగా చెప్పుకున్నాం. అది టక్ ప్రత్యయం ప్రాప్తమవుతుంది. దాన్ని ఖండిస్తూ ఇది అపవాదంగా విశేషంగా వచ్చింది అనమాట. నెక్స్ట్ చూడండి, ఛందసి చ. ఛందసి సప్తమి విభక్తి ఏకవచనం చ అవ్యయపదం. అనువృత్తి వచ్చేసి యత్ తదర్హతి తద్ధితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః చూడండి, ప్రాతిపదిక మాత్రాత్ ఛందసి విషయే తదర్హతి ఇత్యేతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి. ప్రాతిపదిక మాత్ర అంటే ఏదైనా కావచ్చు ప్రాతిపదికం. ప్రాతిపదిక మాత్ర ఛందసి విషయం, కానీ ఛందసి విషయం ఏంటైనా ఏ ప్రాతిపదికం చేసుకోండి, ఒక ఛందసి విషయం ఏంటైనా తదర్హతి ఇత్యేతస్మిన్ అర్థే అర్హతి యోగ్యత అనే అర్థంలో యత్ ప్రత్యయం వస్తుంది. అక్కడ మనం ఏం చెప్పుకున్నాం, దండాదిగణంలో ఉండే ప్రాతిపదికలతో మాత్రమే వస్తుంది, లేదా అలాగే శీర్షక్ ఛేద అనే ప్రాతిపదికం చేత మాత్రమే వస్తుందని చెప్పుకున్నాం యత్ ప్రత్యయం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం, ఛందసి విషయం ఏంటగినా అక్కడ ఏ ప్రాతిపదికంతో కూడా, అంటే ఏ ప్రాతిపదికమైనా కూడా ఆ ప్రాతిపదికంతో మనం తెచ్చుకోవచ్చు అని, ఇది యత్ ప్రత్యయం తెచ్చుకోవచ్చు. అందుకే ప్రాతిపదిక మాత్ర ఛందసి విషయే అర్హతి ఇత్యేతస్మిన్ అర్థే యత్ ప్రత్యయో భవతి అని చెప్పి ఈ సూత్రం యొక్క అభిప్రాయం చెప్పుకుంటాం. ఉదాహరణకు ఉదక్య వృత్తయ, ఉదక్య వృత్తయ, యూప్య, అలాగే పలాశ, గర్త్యోదేశ. పలాశ గర్త్యోదేశ, గర్త్య పలాశ, అలాగే యూప్య పలాశ, ఉదక్య వృత్తయ, గర్త్యోదేశ. ఓకేనా, ఇక్కడ మనకు 3 ఉదాహరణలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉదక్యాలో మనకు ఉదక ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం తెచ్చుకుంటాము. యత్ ప్రత్యయం తెచ్చుకొని యత్ కనుమతి లోపం చేస్తాం, ఉదక య, తర్వాత టాప్ తెచ్చుకుంటాము. ముందుగా యత్ ప్రత్యయం రాగానే ఎస్ లోపం చేసుకుంటే ఉదక్య కలిపితే ఉదక్య, తర్వాత టాప్ తెచ్చుకుంటాము. టాప్ కనుమతి లోపం చేస్తే ఆ, తర్వాత ఆకాశవల్ని దీర్ఘం ఏకాదేశం చేసుకుంటే ఉదక్య అలా వస్తుంది. తర్వాత సు తెచ్చుకుంటాము. ఆ సుకి హల్ంగ్యాభ్యో దీర్ఘ శృతిస్య ప్రిక్తం హల్ ప్రకారం లోపం చేస్తాం. అప్పుడు మనకు ఉదక్య అనే రూపం మనకు వస్తుంది. ఉదక్య వృత్తయ, వృత్తి శబ్ద స్త్రీలింగం కాబట్టి బహువచనంలో వృత్తయ అనే రూపం వచ్చింది ఇక్కడ మనకు. అస్తు ఉదక్య వృత్తయ.
ఇక్కడ యూప్యలో కూడా యూప ప్రాతిపదికం నుంచి యత్ ప్రత్యయం యూప్య వచ్చింది. అలాగే గర్త ప్రాతిపదికం చేత ఇక్కడ గతి కాకుండా గత ప్రాతిపదికం చేత యత్ ప్రత్యయం చేసుకుని తర్వాత ఎస్ఏటి లోపం చేసుకుంటాం. ఇక్కడ గతి శబ్దం ఉండాలి. ఆ గతిలో ఉండేటువంటి ఇకారానికి ఎస్ఏటి లోపం చేసుకుంటాం. గత్ ప్లస్ య గత్య. తర్వాత మనం సు తెచ్చుకుని ఋత్వం చేసుకుని గత్య దేశ. గర్త్యో శబ్దం ఉంది. గర్త శబ్దం తీసుకో ఒక క్షమత. గర్త ప్రాతిపదికం ఓకేనేంటి. గర్త ప్రాతిపదికం చేత గర్త్య అలా వస్తుంది. గర్తలో ఎత్తు వస్తుంది. గర్త య గర్త్య అలా వస్తుంది. సో తర్వాత సు తెచ్చుకుని ఋతువు చదువుకుని కామన్ గా వస్తుంది. సో గర్త ప్రాతిపదికం చేత గర్త్యో దేశ. అలాగే మనం యూప ప్రాతిపదికం చేత యూప్య. అలాగే మనం పైన ఉదక ప్రాతిపదికం చేత ఉదక్య వృత్తయ అని చెప్పి మనం చూసాం అనమాట. అస్తు ఇక్కడ యత్ ప్రత్యయం ఇది ఛందసి విషయం యొక్క ప్రయోగాలు కాబట్టి మనకు ఇక్కడ ఎలా ఉన్నాయో ప్రయోగం అలాగే ఇక్కడ చూపించబడింది. అస్తు పాత్రాత్ ఘంశ్చ. పాత్రాత్ పంచమీ విభక్తి ఏకవచనం, ఘన్ ప్రథమ విభక్తి ఏకవచనం, చ అవ్యయపదము. అనువృత్తి వచ్చేసి యత్ తదర్హతి తద్దితాః యా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ పాత్ర శబ్దాత్ ఘన్ ప్రత్యయో భవతి. ద్వితీయ సమర్థవంతమైన పాత్ర శబ్దం చేత ద్వితీయ సమర్థవంతమైనటువంటి పాత్ర శబ్దం చేత ఘన్ ప్రత్యయం వస్తుంది. సూత్రంలో ఇక్కడ ఘన్ ప్రత్యయం విధానం చేయబడింది. ఘన్ ప్రత్యయో భవతి. ఇక్కడ చూడండి ఘన్ ప్లస్ చ. ఇక్కడ మనకు ఏదో చెప్పిన విధంగా నష్ట విప్రస అని చెప్పుకున్నారు సంధి సూత్రము. ఇది వర్తిస్తున్నమాట. ఘంశ్చ ఎలా వచ్చిందంటే ఇక్కడ ఘంశ్చ. ఇక్కడ పద విభాగం చూడండి. పాత్రాత్ పంచమి విభక్తి ఏకవచనము, ఘన్ ప్రథమ విభక్తి ఏకవచనము, చ అవ్యయపదము. ఘన్ ప్లస్ చ. ఓకేనా. ఘన్ అనే ఒక పదానికంటే నకారం ఉంది. నకారం తర్వాత చౌ ప్రత్యాహారం ఉంటే ఇక్కడ చౌ ప్రత్యయ చకారం ఉంది. ఓకేనా. చకారం ఉంది కాబట్టి ఆ నకారానికి మనకి ఏమొస్తుంది ముందు సకారం వస్తుంది. ఇక్కడ వర్తించదండి. నకారానికి సకారం వస్తుంది. సకారం వచ్చిన వెంటనే ఆ సకారం ఎప్పుడైతే వస్తుందో ఆ సకారానికి ముందు అనుస్వారం ఆదేశం వస్తుంది. ఏమొస్తుంది? అనుస్వార నియమం ప్రకారంగా అనుస్వారం కానీ అనునాసిక కానీ ఆదేశంగా వస్తున్నాను ఏదైనా వస్తుంది ప్రయోగాన్ని బట్టి. అందుకే ఇక్కడ ఘస్ మొదలైతే నష్టవ్య ప్రదేశాన్ని ప్రకారంగా నకార సకారం సాతో పాటు ముందు అనుస్వారం వస్తుంది. అప్పుడు ఘంస్ అయిపోతుంది. పక్కన చకారం ఉంది కదా, చకారం యొక్క యోగం ఉంది కాబట్టి వెంటనే స్తోష్టు నాష్టు ప్రకారంగా మళ్ళీ సంధి చేస్తే అక్కడ తాళవి చకారం వచ్చింది. అందుకే ఘంశ్చ అలా వచ్చేసింది అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే నష్టవ్య ప్రశాన్ అనేది ఆ పదానికి అంతిమంలో ఉన్నటువంటి నకారానికి ఎప్పుడైతే మనం సకారం చేస్తామో ఆ సకారానికి ముందు వెంటనే ఏమవుతుందంటే అనుస్వారం కానీ లేదా అనునాసిక కానీ ఆదేశం సంధి జరుగుతుంది. అందుకే ఘంశ్చగా మనకు రూపం సిద్ధించింది. ఓకేనా. అస్తు అనువృత్తి వచ్చేసి యత్ తదర్హతి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయ పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః ద్వితీయ సమర్థాత్ పాత్ర శబ్దాత్ ఘన్ ప్రత్యయ భవతి. ద్వితీయ సమర్థవంతమైన పాత్ర ప్రాతిపదికం చేత ఘన్ ప్రత్యయం వస్తుంది. యత్ చ అర్హతి. అలాగే యత్ ప్రత్యయం కూడా వస్తుంది. ఘన్ ప్రత్యయం వస్తుంది. యత్ చ యత్ ప్రత్యయం కూడా వస్తుంది అన్నమాట. అర్హతి ఇత్యేతస్మిన్ అర్హతి ఇత్యేతస్మిన్ అర్థే. అర్హతి యోగ్య అర్థంలో మాత్రమే ఈ ఘన్ ప్రత్యయం వస్తుంది, యత్ ప్రత్యయం వస్తుంది. అందుకే రెండు రూపాయలు వచ్చాయి. పాత్రం అర్హతి పాత్రీయ. ఎప్పుడు ఘన్ ప్రత్యయం వస్తుందో ఘన స్థానంలో అనువాదంలో ఒకసారి ఘా మిగులుతుంది. ఆ ఘా స్థానంలో ఆయనేయి నేయ ప్రకారంగా యథాసంఖ్యం
ఈయ ఆదేశం వస్తుంది. ఈయ వస్తుంది. ఘాలో ఉండి కూడా ఆ కలుపుకుంటే మనకు పూర్తిగా ఈయ అలా ఆదేశం వస్తాడు. పాత్ర ఈయ. మళ్ళీ ఇక్కడ కూడా ఎస్ ఏది లోపం చేసుకుంటే పాత్రలో ఉండే పాత్ర త్రాలో ఉండేటు అకారం లోపిస్తుంది. తర్వాత పక్కన ఈయ కలుపుకుంటే పాత్రీయ. తర్వాత సుకి రుత్తు విసర్గం చేసుకుంటే పాత్రీయ. ఎప్పుడైతే పాత్ర ప్రాతిపదిక కదండి జీ ఈయ ఆదేశం. ఈ యా హలంతము. యా హలంతానికి పక్కన ఘాలో ఉండి కూడా ఆ కూడా ఉంది కాబట్టి అది కూడా కలుపుకుంటే ఈయ పూర్తిగా వచ్చేస్తున్నాడు. కదండి ఈ మొదటి ఇక్కడ ఓకే. ఈ ఆదేశం అంటే మనకి ఇక్కడ పత్రీయ ఉంది అన్నమాట. ఆ యకారం అయిపోయింది అంటాం కదా. ఓకే, మీరు చెప్పింది ఘన స్థానంలో మనకు ఘా స్థానంలో ఈ ఆదేశం అది ఓకే అండి. ఈ ఆదేశం పూర్తిగా వచ్చేసి కదా మనకు. పాత్ర ప్లస్ ఈయ. పాత్ర ప్లస్ ఈయ. ఎస్ ఏది లోపం చేసి పాత్ర ఈయ. పాత్రీయ. సందేహం ఏంటి ఇక్కడ? ఈ మామూలు మొదటి కదండి, ఈ దీర్ఘం కాదు కదా అంటున్నాను. ఛా ప్రత్యయం వస్తే శాస్త్ర ఈయ దీర్ఘం వస్తుంది అక్కడ. ఇక్కడ మనకు హస్వైకారం అండి. అండి జీ ఈయ. నేను చదివించడంలో దీర్ఘం చెప్పాను, పాత్రీయ. ఓకే అండి. సో అలాగే పాత్ర ప్రాతిపదికం చేత యత్పత్తి తీసుకున్నాం. పాత్ర ప్లస్ ఇయ ఎస్ ఏది లోపం చేసుకున్నాం పాత్రీయ అలా వస్తుంది అన్నమాట. ఓకేనా. తెచ్చుకుని ఋతు విసర్గం కామన్ గా చేస్తాం. అస్తు. ఇక్కడ టై ప్రత్యయము టక్ దోణంక అపవాసతో టై ప్రత్యయం కూడా ప్రాప్తం అవుతుంది. టక్ ప్రత్యయం కూడా ప్రాప్తం అవుతుంది. ఎందుకంటే పాత్ర శబ్ద పరిమాణవాచి భీహే. అత పరిమాణవాచి కాబట్టి మనకు పైన గతంలో చెప్పిన సూత్రం ప్రకారంగా ఇదే సూత్రం ప్రారంభంలో టై టక్ ప్రాప్తం అవుతుంది. దానికి కాదని చెప్పి పాత్ర ప్రాతిపదికం చేత మాత్రం ఘన ప్రత్యయం వస్తుంది లేదా యత్ ప్రత్యయం వస్తుందని చెప్పి ఈ నియమం విశేషంగా చెప్పాలి. అంటే దానికంటే బలమైన సూత్రం ఇది. అస్తు. ఇదొక సూత్రం చూడండి. కడంకర దక్షిణాత్ చచ. కడంకర దక్షిణాత్ చచ. కడంకర దక్షిణాత్ పంచమీ విభక్తి ఏకవచనం చ లుప్త ప్రథమాంత నిర్దేశ. చ అవ్యయపదము. చ లుప్త ప్రథమాంత నిర్దేశం అంటే ప్రథమ విభక్తిగా లోపం చేశాం అనమాట. అందుకే లుప్త ప్రథమాంత నిర్దేశం అని చెప్పుకున్నాము. చ సామాన్యంగా అవ్యయపదము. అస్తు. అనువృత్తి వచ్చేసి కడంకరశ్చ దక్షిణాచ. రెండింటిని కలిపితే కడంకర దక్షిణం. తస్మాత్ కడంకర దక్షిణాత్. సమాహారం ద్వంద్వ సమాసం ఇది. అస్తు. అనువృత్తి వచ్చేసి యత్ తదర్హతి తద్దితాః జ్ఞా ప్రాతిపదికాత్ ప్రత్యయః పరశ్చ. ఇవన్నీ అనువృత్తి వస్తున్నాయి. అర్థః. ఇప్పుడు చూడండి, సూత్రంలో రెండు పదాలు ఉన్నాయి కదా, కడంకర దక్షిణ. మరి కడంకర దక్షిణ రెండు కడంకర శబ్దం వేరు, దక్షిణ శబ్దం వేరు. అలాగే ద్వివచనంలో కడంకర దక్షిణ శబ్దాభ్యాం ఛః ప్రత్యయో భవతి. కడంకర అనే ప్రాతిపదికం చేత దక్షిణ అనే ప్రాతిపదికం చేత ఏమొస్తుందంట? ఛః ప్రత్యయో భవతి. యత్ చ. అలాగే యత్ ప్రత్యయం కూడా వస్తుంది. ఛ ప్రత్యయం కూడా యత్ ప్రత్యయం కూడా వస్తుంది. కానీ ఏ అర్థంలో వస్తుంది? తదర్హతి ఈ అర్థంలో. తదర్హతి ఇత్యేతస్మిన్ విషయం. అర్హతి యోగ్యార్థం విషయంగా ఉంటే అప్పుడు మాత్రమే తద్ అర్హతి ఇత్యేతస్మిన్ విషయే మనకు ఛ ప్రత్యయము యత్ ప్రత్యయం రెండు ప్రత్యయాలు వస్తాయి. సో అదే విధంగా ఉదాహరణ ఇవ్వబడ్డాయి ఇక్కడ. కడంకరం అర్హతి. కడంకరీయో గౌహు. కడంకరీయ గౌహు అది కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దక్షిణాం అర్హతి. దక్షిణీయో భిక్షు. దక్షిణ్య ఇది యత్ ప్రత్యయం వచ్చినప్పుడు. కాబట్టి కడంకర ప్రాతిపదికం చేత మనకు ముందుగా ఛ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఛ స్థానంలో ఆయ నేజి నీయ ప్రకారంగా దీర్ఘ ఈయ ఆదేశం. ఈయ తర్వాత పూర్తిగా ఛాలో ఉండే ఆవిడ కలుపుకుంటే ఈయ పూర్తిగా వచ్చేస్తుంది. దక్షిణ ప్లస్ ఈయ. ఇప్పుడు ఎస్ ఏది లోపం చేసుకుని దక్షిణ దీర్ఘ ఆకారం లోపిస్తుంది.
ఎందుకంటే ఇవర్ణాంతస్య భస్య లోపభవతి అని చెప్తున్నమాట. ఎస్యేది చ లోపం, ఎస్యేది చ సూత్రం ప్రకారం. అందుకే దీర్ఘాకారం లోపిస్తుంది. దక్షిణ్ పక్కన ఈయ దక్షిణీయ తర్వాత సు తెచ్చుకొని విసర్గం చేసుకుని దక్షిణీయ అవుతుంది. కాకపోతే భిక్షు శబ్దం పక్కన ఉంది కాబట్టి దాని కారణంగా ఇక్కడ హసిచ ప్రకారంగా మనకు రుత్వం వచ్చేసి అదువు వచ్చిన వెంటనే రుస్థానం ఉంది కాబట్టి ఇక్కడ ఊగుడు వస్తుంది అన్నమాట. అందుకే హసిచ ప్రకారంగా ఆద్గుణ సహాయం చేత ఓకారం వచ్చేసింది అన్నమాట. అంటే రువు వస్తుంది. రువు స్థానంలో మామూలుగా దక్షిణ విసర్గం అంటే విసర్గం కంటే ముందు స్థితి రేప అన్నమాట. ఆ రేప స్థితిలోనే ఉకారం వచ్చేస్తుంది. హసిచ ప్రకారంగా రేపానికి ఉకారం వస్తుంది అన్నమాట. తర్వాత ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే దక్షిణో అలా వస్తున్నాం, దక్షిణీయో అలా వస్తుందన్నమాట. ఓకారం వచ్చింది. తర్వాత భిక్షు శబ్దం మనకు పదం, దానికి సంబంధించిన పదం అక్కడ మనకు కనిపిస్తుంది అన్నమాట. అలాగే దక్షిణ్య దక్షిణ ప్రాతిపదిక నుంచి యత్ ప్రత్యయం ఇక్కడ డైరెక్ట్ గా ఎస్ ఏది శ్లోపం చేసుకుని దక్షిణ్ ప్లస్ య దక్షిణ్య తర్వాత సు తెచ్చుకుని ఋతు విసర్గం ఇక్కడ కామన్ గా చేసుకుంటాం. అస్తు ఇక్కడ జో భిక్షు దక్షిణ దేనే యోగ్య హే, ఏ భిక్షు దక్షిణ దేనంలో యోగ్యుడు, जो भिक्षु दक्षिणा देने योग्य है, जो भिक्षु दक्षिणा देने योग्य है वह दक्षिणीय या दक्षिण्य कहलाएगा. लेकिन जो भिक्षु जो भिक्षु दक्षिणा देने योग्य, जो भिक्षु दक्षिणा देने योग्य है అంటే దక్షిణ తీసుకోవడానికి యోగ్యుడు అతని దక్షిణీయ లేదా దక్షిణ్య అని చెప్పుకుంటాం. జో భిక్షు ఓకే అండి, అలాగే అర్థం తీసుకోవాలి. జో భిక్షు దక్షిణా దేనే యోగ్య హే అంటే దక్షిణ దేనికి యోగ్యుడు ఎవరైతే ఉన్నదో అతన్ని తీసుకోవాలి. అస్తు దక్షిణ్య మనం పదం దక్షిణ్యాన్య అది తాత్పర్యం యోగ్యమైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి విశేషణ ఇక్కడ మనం యోగ్యమైన వాడు కాబట్టి దక్షిణీయ అని చెప్పుకుంటే అతని యోగ్యత దక్షిణ ఇవ్వచ్చు. ఈ రకంగా మనం ప్రస్తావించుకోవచ్చు. అస్తు ఈ రకంగా మనం 68వ సూత్రాన్ని చూసాం. మిగిలిన సూత్రాలు ఏవేంటి ఉన్నాయో అవి రేపు చూద్దామండి. అస్తు ఇందులో ఎవరికైనా సందేహాన్ని కూడా తర్వాత చూద్దాం. శాంతి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తాచార్య, ధన్యవాదాలు. నమస్కారం ఆచార్య, ధన్యవాదాలు ఆచార్య. నమస్తే.